అక్రమ నిర్మాణాల అంతు తెలుస్తూ హైడ్రా దూసుకుపోతుంది. ఎవరో ఏంటి అని కాదు, అక్రమం అని తేలిందా కూల్చేయడమే అన్నట్లుగా దూకుడు చూపిస్తోంది. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమం అంటూ హైడ్రా ఇచ్చిన నోటీసులతో మొదలైన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత ఈ వ్యవహారం మరింత కాకరేపుతోంది. అయితే హైడ్రాను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ కొంతమందినే టార్గెట్ చేస్తోందని, అక్రమంగా నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూల్చే దమ్ముందా అంటూ బీఆర్ఎస్ కొత్త డిమాండ్ను తెరమీదకు తీసుకొస్తోంది. కాంగ్రెస్ నేతలు, మంత్రులు, మాజీలు, వ్యాపారవేత్తలకు చెందిన నిర్మాణాలను హైలైట్ చేస్తూ రేవంత్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. హిమాయత్ సాగర్ కు ఆనుకుని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరులకు గెస్ట్ హౌస్లు ఉన్నాయి. రెడ్ కలర్ రూఫ్ టైల్స్ తో ఉన్న బిల్డింగ్ పొంగులేటిదే. ఈ నిర్మాణాల పక్కనే జలాశయం ఉంది. ఈ గెస్ట్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. ఇక అటు ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ లోనే గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. ఒకప్పుడు జలాశయాల దగ్గర ఫామ్ హౌస్ల కల్చర్ ఉండేది. అయితే గెస్ట్ హౌస్ సంస్కృతిని పట్నం వారే పట్నానికి ప్రవేశపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని కూల్చే దమ్ముందా అని ఇప్పుడు కారు పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు కూడా హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ లో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. విశాలమైన రోడ్డుతో చెరువు కనిపించకుండా చుట్టేసిన ఈ గెస్ట్ హౌస్ కు అనంతం అని పేరు పెట్టారు. చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణంతో పాటు లోపల కూడా భారీ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అటు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి భారీ స్థలం ఉంది. ఏకంగా సాగర్ లో భారీ ట్రక్కులతో 100 క్యూబిక్ మీటర్ల మట్టి పోసి రిజర్వాయర్ కుంచుకుపోయేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 6 అడుగుల ఎత్తున కొత్తగా మట్టి నింపారనేది స్థానికుల మాట. ప్రస్తుతానికి చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం పూర్తయింది. ఇప్పటికైతే ఇంకా నిర్మాణాలు మొదలు కాలేదు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కూడా ఎఫ్టీఎల్ జోన్ లో భారీ నిర్మాణం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల కిందే పూర్తిగా బఫర్ జోన్ లో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. కొంతకాలం కిందట మరో భవనాన్ని కూడా నిర్మించారు. అదైతే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఇక రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వటినాగులపల్లి గ్రామ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు రవికాంత్ రెడ్డి పేరుతో ఓ బిల్డింగ్ ఉంది. 111 జీవో నిబంధనలకు నీళ్లొదిలి చేపట్టిన నిర్మాణం ఇది. నిబంధనల ప్రకారం ఉన్న విస్తీర్ణంలో కేవలం 10% మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి అందమైన భవనాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ నిర్మాణాలకు వట్టినాగులపల్లి అప్పటి సర్పంచ్ అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీనిధి విద్యా సంస్థల యజమాని కేటీ మహికి హిమాయత్ సాగర్ ను ఆనుకుని ఒక మహా సామ్రాజ్యం లాంటి నిర్మాణం ఉంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి ఆయన చాలా క్లోజ్ అనే టాక్ ఉంది. ఈ నిర్మాణం కొంత ఎఫ్టీఎల్ లో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బఫర్ జోన్ ను పూర్తిగా ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారట. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సమీప బంధువు ఓ ఇల్లు ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు ఆమె. ఆ నిర్మాణంలో కొంతమేర ఎఫ్టీఎల్ పరిధి ఉండగా బఫర్ జోన్ లోనూ చాలా మేరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పంట పొలాల మధ్యలో రాజస్థాన్ని ఒలకబోసేలా నిర్మించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఓ ఫామ్ హౌస్ ఉంది. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ హద్దురాయి సాక్షిగా ఈ భారీ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అయినప్పటికీ ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇక గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో గ్రీన్ కో గ్రూప్ ఎండి చలమలశెట్టి అనిల్ కుమార్ కి గెస్ట్ హౌస్ ఉంది. ప్రధాన రహదారి నుంచి మొదలై జలాశయం ఎఫ్టీఎల్ లోకి చొరబడి మరీ ఈ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. గండిపేట జలాశయం బఫర్ జోన్ తో పాటు కొంతమేర ఎఫ్టీఎల్ పరిధిలోనూ కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజుకు ఓ బిల్డింగ్ ఉంది. ఇది హైడ్రాకు కనిపించలేదు. ఇదే వరుసలో ఉన్న ఒక స్పోర్ట్స్ అకాడమీ పరిధిలోని నిర్మాణాలను ఇటీవలే హైడ్రా యంత్రాంగం కూల్చివేసింది. కానీ దీని జోలికి మాత్రం రాలేదు. ఇలా గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలోని బిల్డింగ్లను హైడ్రా కూల్చేసింది. అయితే సెలబ్రిటీల ఇళ్లు హైడ్రాకు కనిపించడం లేదా? వారికొక న్యాయం, తమకొక న్యాయమా అని సామాన్యుడు నిలదీస్తున్నాడంటూ బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. సామాన్యులను ఇబ్బంది పెట్టడం కాదు, దమ్ముంటే వీటిని కూల్చండి, వీటి జోలికి వెళ్లే సీన్ మీకుందా అంటూ సవాల్ విసురుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.